నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా సదస్సులు విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర. కేటీఆర్ ఢిల్లీలో మోడీ చుట్టూ తిరుగుతున్నారన్న రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఫైర్. గ్రూప్ పరీక్షల గడువు పొడిగింపుపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన హరీష్ రావు. వివాదాస్పదంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. వాస్తు బాగోలేదంటూ భవనాన్ని కూల్చి కొత్త భవన నిర్మాణం చేపట్టిన కౌశిక్ రెడ్డి. సింగరేణిపై కేంద్రం కుట్రలు చేస్తోందన్న మాజీ మంత్రి. సంస్థను కాపాడేందుకు మరోసారి పోరాటం చేస్తామన్న కొప్పుల ఈశ్వర్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రతా బలగాల కూంబింగ్. 2 మావోయిస్టులను అరెస్ట్ చేసిన గడ్చిరోలి పోలీసులు. కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజం. బడంగ్పేట్ మున్సిపాలిటీలో అక్రమాలపై సవాళ్ల పర్వం. ఆస్తుల అక్రమార్జనపై మాజీ సర్పంచ్ల మధ్య డైలాగ్ వార్. ఘనంగా బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన కొండా సురేఖ. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారన్న ఆవేదన. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘరానా మోసం. స్కీమ్ పేరుతో 30 కోట్లు కొల్లగొట్టిన మనీష్ రెడ్డి. విశాఖ జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం. పోలవరం లెఫ్ట్ కెనాల్ అక్విడెక్ట్ పరిశీలించనున్న చంద్రబాబు. నేడు విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమీక్షలో పాల్గొననున్న కుమారస్వామి. శ్వేతపత్రం పేరుతో జగన్ను విమర్శించారు. చంద్రబాబు చేయనిది చేసినట్లు చెబుతున్నారన్న కాకాణి. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వాలంటరీ రిటైర్మెంట్. దరఖాస్తుకు ఆమోద ముద్ర వేసిన ఏపీ ప్రభుత్వం. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చించే అవకాశం. ఏపీలో కొనసాగుతోన్న ఐఏఎస్ అధికారుల బదిలీలు. వైసీపీతో అంటకాగిన వారికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం. పతంజలి సంస్థ ఉత్పత్తుల ప్రకటనలపై సుప్రీంకోర్టులో విచారణ. 14 ఉత్పత్తులను దేశవ్యాపితంగా వెనక్కి తీసుకుంటున్నామన్న యాజమాన్యం. పూరి జగన్నాథుని రథయాత్రలో అపశృతి. పల్లకీపై నుంచి జారిపడ్డ బలభద్రస్వామి వారి విగ్రహం. కథువా ఘటనపై స్పందించిన రక్షణ శాఖ. ప్రతీకారం తప్పదని హెచ్చరిక. హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాటలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సిట్. ఈవెంట్ నిర్వాహకుల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం కారణమని నిర్ధారణ. ప్రధాని మోడీకి మరో అత్యున్నత పౌర పురస్కారం. ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ పురస్కారం అందించిన రష్యా. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ సహకరిస్తోంది. భారత్కి రష్యా అండగా నిలిచిందన్న మోడీ. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్. పదవిలో 2 ఏళ్లు కొనసాగనున్న గంభీర్.
దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం. మహిళా టీ20 సిరీస్ సమన్ చేసిన ఇండియా.